దుగ్గిరాల ఇంట్లో వ్రతం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కావ్య. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పైనుంచి వచ్చిన రుద్రాని అటూ ఇటూ చూసి కావ్య పక్కనే నిలబడి ఇవాళ అయిపోయావే అని మనసులో అనుకొని పక్కనే ఉన్న దీపపు కుందిని కింద పడేస్తుంది. కింద పడేసి ఏయ్ చూసుకునే పని లేదా అంటుంది. అయ్యో నేనేం చేశానండి అంటుంది కావ్య. ఇంతలో ధాన్యలక్ష్మి అపర్ణ లోపలికి వస్తారు. కింద పడిపోయిన దీపపు కుందిని చూసిన ధాన్యలక్ష్మి కోపంగా అయిపోయింది. ఈ మహాతల్లి పూజ జరిగే చోట అడుగుపెట్టినప్పుడే ఇలాంటి అశుభాలు అపశకునాలు జరుగుతాయని ముందే అనుకున్నాను. అనుకున్నదంతా జరిగిపోయింది అంటుంది. ఇక స్వప్న వచ్చి రుద్రాణిని చూస్తూ మిమ్మల్నే అంటున్నారు అంటుంది. నన్నెందుకంటారు అంటుంది రుద్రాణి. మీరు అడుగుపెట్టినందువల్లే అశుభాలు జరిగాయట అంటుంది స్వప్న. దానికి ధాన్యలక్ష్మి నేను అనేది మీ చెల్లెల్ని. అక్క చూసావా పూజ మొదలు కాకముందే కుంది పడేసింది. మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఎలా చూస్తుందో చూడు అంటుంది. దానికి కావ్య ఏమైంది చిన్నత్తయ్య అంటుంది. ఏమైందని ఏమీ ఎరగనట్టు మాట్లాడకు. నా కొడుకు కోడలు సంతోషంగా వ్రతం చేసుకుంటే చూడలేక ఓర్వలేక ఇదంతా చేస్తున్నావా అంటుంది. దీంతో స్వప్న కోపంగా ఇంకా చూస్తావేంటి పక్కకురా అంటూ కావ్యను పక్కకు లాగి మా అత్తతో చేయించుకోండి అంటూ రుద్రాని గురించి వెటకారంగా చెబుతుంది స్వప్న. ఇంతలో సుభాష్ అందరినీ తిడుతూ తెల్లవారుజామునే కావ్య లేచి ఇన్ని ఏర్పాట్లు చేసింది. మీరంతా చీరలు నగలు అంటూ ఇప్పుడొచ్చారు అంటాడు. కళ్యాణ్ కూడా ధాన్యలక్ష్మిని తిడతాడు. ఇంతలో ఇందిరాదేవి కలుగజేసుకొని కావ్యను వెనకేసుకొచ్చి పూజలో 3 జంటలు కూర్చోవాల్సిందే అని ఆర్డర్ వేస్తుంది. మరోవైపు అనామిక ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్ళి కావ్యతో కలిసి వ్రతంలో తాను కూర్చోనని చెబుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి చెప్తాను అని హాల్లోకి వెళ్ళి అపర్ణ ఇందిరాదేవిలకు అనామిక చెప్పిన మాటలు చెప్తుంది ధాన్యలక్ష్మి. ఇప్పుడు వాళ్ళంతా పూజలో కూర్చోవడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళని వద్దనడం బాగుండదు. అందరూ పూజలో కూర్చోవాల్సిందే అని ఆర్డర్ వేస్తుంది ఇందిరాదేవి. లోపల వ్రతం కోసం రెడీ అవుతున్న స్వప్న అత్త అత్త అంటూ కేకలు వేస్తుంది. పరిగెత్తుకొచ్చిన రాహుల్ రుద్రాని పిలిచావా అని అడుగుతుంది. కాదు అరిచాను అంటుంది. అప్పుడు రుద్రాని ఏం కొంప మునిగింది ఇప్పుడు అని అంటుంది. మీ కొడుకు కోట్లు పోసి కట్టించిన కొంపే మునిగింది అంటుంది స్వప్న. అలా అనడంతో అసలు ఏమైందని పిలిచావని అడుగుతుంది రుద్రాని. తన చీర కుచ్చిళ్ళు పెట్టడానికి పిలిచానని స్వప్న చెప్పడంతో ఇక రుద్రాని షాక్ అవుతుంది.